నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. జగన్మోహన్ గారి గడ్డపైన మోదీ గారు సభ ఏర్పాటు చేస్తున్నారు, ఇంకా సభకి రాబోతున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఈ నెల 8వ తారీఖున అయితే తను సాయంత్రం 5 గంటలకి మోదీ గారు అయితే ప్రసంగించే అవకాశం ఉందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇంకా అదే టైంలో ఏపీకి మోదీ గారు 2 హామీలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మోదీ గారు అంటే లాస్ట్ టైం చూసాం మనం, చిలకలూరుపేటలోకి వచ్చి అక్కడ సభ నిర్వహించారు, అక్కడ ప్రసంగించారు. కానీ అక్కడ కొన్ని అనివార్య అంటే సంఘటనలు చోటు కూడా చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఈ నెల 8వ తారీఖున మోదీ గారు ఏపీకి రాబోతున్నారు, అక్కడ ప్రసంగించబోతున్నారు అన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఇదొక వర్షన్ అయితే, ఇంకో వర్షన్ ఏంటంటే మోదీ గారు ఏపీకి 2 హామీలు ఇచ్చారు అని చెప్పేసి, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టట్లేదని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఆ హామీలు ఏంటి సార్? ప్రధాని నరేంద్ర మోడీ 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు, ఆంధ్రప్రదేశ్లో 2 రోజులు పర్యటిస్తున్నారు. 4 చోట్ల సభలు ఆయన ఏది అనకాపల్లి, పీలేరు, తర్వాత విజయవాడలో కూడా రోడ్ షో ఉందంటున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇవాళ నరేంద్ర మోడీ వైపు ఎదురు చూస్తోంది. ఎందుకంటే రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం నుంచి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కోలుకోలేదు. గతంలో 5 ఏళ్ళు చంద్రబాబు హయాంలో కోలుకునే విశ్వ ప్రయత్నం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో విభజన నష్టం కన్నా ఎక్కువ నష్టం జగన్మోహన్ రెడ్డి చేశాడు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైన నేపథ్యంలో ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా వరాలు ప్రకటిస్తారా? ఇవాళ మోడీ మొన్న చిలకలూరుపేట సభ చేసినప్పుడు వచ్చి చూసి వెళ్ళారు, ప్రజాస్పందన గమనించారు. ఇప్పుడు ఈ సభల్లో ఏమన్నా హామీలు ఇస్తారా, లేకపోతే విభజన చట్టం హామీలు ఎలా అమలు చేశారు, వీటన్నిటిపైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మోడీ పైన ఉంది. ఎందుకంటే ఇవాళ బీజేపీ అక్కడ కంటెస్ట్ చేస్తోంది, ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా 6 ఎంపీ సీట్లలో కంటెస్ట్ చేస్తుంది, 10 అసెంబ్లీ సీట్లలో కంటెస్ట్ చేస్తుంది. 400 మార్కు దాటాలని వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు, ఏది దేశవ్యాప్తంగా. ఇలాంటి పరిస్థితుల్లో మనం నరేంద్ర మోడీ రేపటి రోడ్ షోలో కావచ్చు, సభల్లో కూడా ఈ 5 ఏళ్లలో మేము ఆంధ్రప్రదేశ్కి ఈ 10 ఏళ్లలో ఒక 5 లక్షల కోట్లు ఇచ్చామని చెప్తారు. మనం చూసాం తెలంగాణకి 5.21 లక్షల కోట్లు ఇచ్చామన్నప్పుడు 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన టోటల్ ఫిగర్ ఏదో చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ చంద్రబాబు హయాంలో అత్యున్నత విద్యా సంస్థలు విపరీతంగా నెలకొల్పారు. ఐజర్, తర్వాత IIIT, IIT మనం చూసాము, యూనివర్సిటీలు, ఇవన్నీ కూడా. అప్పుడు ఏంటి, కేంద్ర మంత్రులు రావడం, శంకుస్థాపన చేయడం, వెళ్ళడం. NITలు వరుస పెట్టి విభజన హామీల్లో రావాల్సిన అత్యున్నత విద్యా సంస్థలు. మంగళగిరిలో ఎయిమ్స్, అది కూడా కంప్లీట్ అయిపోయింది, దాన్ని కూడా ప్రధాని మోడీ ఇనాగర్ చేశారు. ఇవన్నీ చెప్తాడు, ఇవి చేశాము అని. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను కూడా ఎక్కువ పెడతాడు. ఇవాళ మనం చూసాము, ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చారంట. మరి అది కంప్లీట్ అవ్వలేదు కదా సార్? అది చంద్రబాబు హయాంలో 70% అయింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో నాశనం అయింది. ఏంటి, 5% కూడా పనులు కాలేదు. కాకపోగా ఏదో రివర్స్ టెండర్ అని చెప్పి, దానివల్ల ఏదో రివర్స్ టెండర్ ద్వారా 1000 కోట్లు ఆదా చేశానని ఎవరో తన మనిషికి కాంట్రాక్ట్లు ఇచ్చి ఏం చేశాడు, 10,000 కోట్ల నష్టం చేశాడు. నీకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండు కుంగిపోయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం వల్ల వాటిని మరమ్మతులు చేయడానికే 3,000 కోట్లు కావాలంట. ఇప్పుడు మోడీ వాళ్ళు ఏమన్నారు, పోలవరం పూచి నాది అన్నాడు. అంటే గ్యారంటీ, మొత్తం ప్రజలు గ్యారంటీలు కోరుకుంటున్నారు. మొన్న మనం చూసాం తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 ఇచ్చిన దాంట్లో రేపు ఈ పర్యటనలో మోడీ గ్యారంటీలు కొన్ని ప్రకటించబోతున్నారు. వాటిల్లో ఇది ఒకటి, ఏది, పోలవరం పూచి బాధ్యత నాది, నేను పూర్తి చేస్తాను అని చెప్తారన్నమాట. అది బహుశా తెలుగుదేశం చెప్పినా, వైసీపీ చెప్పినా 5 ఏళ్లలో పూర్తి చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అంటే 2-3 ఏళ్లలో పోలవరం పూర్తి చేసే అవకాశం ఏమీ కనుచూపు మేరలో కనపడతలేదన్నమాట. ఒకప్పుడు పోలవరం చంద్రబాబు హయాంలో పరుగులు తీసింది. 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశాడు 24 గంటల్లో.
అది గిన్నెస్ బుక్ రికార్డ్ అనమాట. ఉమ్. అంటే పనులు అంత వేగంగా అంత స్పీడ్గా పోటీపడి చేశారు అప్పట్లో. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నాశనం పోటీ, విధ్వంసంలో పోటీ, హింసలో పోటీ అన్నమాట. ఇప్పుడు మోడీ అదొకటే కాదు, రేపొద్దున నియోజకవర్గాల పునర్విభజన వస్తుంది. నియోజకవర్గాల పునర్విభజనలో కూడా నేను దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం చెయ్యనివ్వను అన్నాడు. విభజన చట్టంలో మనకు కూడా ఉంది, ఏది ఇక్కడ అసెంబ్లీ పెంచాలా, సీట్లు పెంచాలా, 175 అసెంబ్లీ సీట్లు 226 ఎంతో పెరగాలి, తెలంగాణలో కూడా పెరగాలి. ఈ హామీ కూడా నెరవేర్చే అవకాశం రేపొద్దున మళ్ళా మోడీ 3.0లో ఉంటుందన్నమాట. మాదిగలకి వర్గీకరణ మనం చూసాం, ఏది చంద్రబాబు హయాంలో మాదిగలకి ఇచ్చినటువంటి ఆ వర్గీకరణ వల్ల అప్పుడు మాదిగలకి అటు విద్య ఇటు ఉపాధిలో చాలా గొప్ప పరిణతి వచ్చింది. దాన్ని వాళ్ళు ఆ ఫలాలు అనుభవించారు. ఎవరు? మాదిగలు. ఇవాళ మాదిగలు పిల్లలు ఇంతమంది చదువుకుంటున్నా, ఉన్నత ఉద్యోగాలు చేయగలుగుతున్నా ఆ రిజర్వేషన్ల యొక్క ఫలితం. మందాకృష్ణ ఇవాళ ఎన్డీఏ భుజానేసుకుని ప్రచారం చేస్తున్నాడు, ఏమని? ప్రతి మాదిగా ఎన్డీఏని బలపరిస్తేనే మన కళ నెరవేరుతుంది. రిజర్వేషన్ల కోసం మాదిగల పోరాటం అది 30 ఏళ్ల పోరాటం. ఇప్పుడు దానికి మొన్న గత ఎన్నికల్లో, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ వచ్చినప్పుడు విశ్వరూప సభ ఒకటి పెట్టి మందాకృష్ణని మనం వాటేసుకోవటం, కృష్ణ కూడా కన్నీళ్లు పెట్టుకోవటం, పెద్దన్నయ్య నువ్వు మా కళ నువ్వే నెరవేర్చాలనడం మాదిగల్లో ఆశలు రేపెట్టింది. ఇప్పుడు మరోసారి ఈ సభల్లో కూడా దాన్నే చెప్తారు, ఏంటి? నేను కమిటీ వేశాను, మాదిగల యొక్క కళ నెరవేరుస్తా, రిజర్వేషన్లు సాధించే పూచి నాది అని మరో గ్యారంటీ మోడీ ఇవ్వబోతున్నాడు అటు మాదిగలకు. ఇవాళ మనకేంటంటే రెవెన్యూ లోటు కలవర పెడుతోంది ఆంధ్రప్రదేశ్. ఏది? అసమాన విభజన వల్ల అప్పుడే 16,000 కోట్ల ఆర్థిక లోటులో మనం ఏర్పడ్డాం. అది ఇప్పుడు పెరిగిపోయి దగ్గర దగ్గర 48,000 కోట్లు అయిపోయింది. అంటే 3 రెట్లు పెరిగిన దీంట్లో ఇచ్చింది కాదనం, కేంద్రం ఇచ్చినా కూడా ఆ ఇచ్చిన దాన్ని ఆంధ్రప్రదేశ్ సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేకపోవడంతో ఏమైంది? ట్రాక్ ఎక్కలేదు, అప్పులో పాలైంది. నీకు 12 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ మునిగిపోయింది. దీన్ని ఒడ్డున పడాల్సిన బాధ్యత కూడా మోడీదే. మళ్ళా ఆంధ్రప్రదేశ్లో స్వయం ఉపాధి పెరగాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, కంపెనీలు రావాలి. కంపెనీలను తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి వాటాల కోసం బెదిరించి. అమర్ రాజా ఇలాంటివన్నీ కూడా పారిపోయాయి. ఇప్పుడు మోడీ ఆ గ్యారంటీ ఇవ్వాలి. ఏది? మరో గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్లో కంపెనీలను నేను రాబడతాను, నేను తీసుకొచ్చి స్థాపింపజేస్తాను, మీకు ఎంప్లాయ్మెంట్ నేను కల్పిస్తాను అని యువతకి గనక మోడీ గ్యారంటీ ఇస్తే ప్రజలు నమ్ముతారన్నమాట. విభజన చట్టం హామీల అమలు ఒకటి, జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం భర్తీ చేయటం మరొకటి. ఈ 2 బాధ్యతల్ని కనుక ఆయన భుజాన వేసుకుని పోలవరం పూర్తి చేస్తాను, కడప స్టీల్ ప్లాంట్ తెస్తాను, దాంతోపాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన ఇవాళ ఆశలు ఉన్నాయి. దాన్ని ఏదో ప్రైవేటీకరణ చేస్తోందని చెప్పి బీజేపీ మీద నిందపడింది. ఆ హామీ కూడా కనుక ఇస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించుకుంటున్నాం, మేము దాని ప్రైవేటీకరణ చెయ్యం, నాది పూచి అని గనక మోడీ గనక హామీ ఇస్తే ఇక నీకు ఎన్డీఏ బీజేపీ వేవ్ వస్తుందన్నమాట. ప్రజలు నమ్ముతారు. ఎందుకని? ఈ ఒక్క నిర్ణయం, ఏది? విశాఖ స్టీల్ ప్లాంట్ మీద గనక ప్రకటిస్తే ఇవాళ 1500-1600 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి మద్దతుగా నిలిచాయి. మనం చూసాం అక్కడ తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఇప్పుడు అతను కూడా అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు తెలుగుదేశం అభ్యర్థిగా గాజువాక నుంచి. పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళకి మద్దతుగా నిలిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన ముఠ దాఖలు చేశాం అంటే చాలు, ఆ ఒక్క పదం అయినా పలికిస్తే చాలన్నమాట.
రైట్ సార్. సినిమా మారిపోద్ది.